హలో గుడ్ మార్నింగ్ నమస్తే, నేను మీ రాజశేఖర్. ఇక నిన్న ఎస్ఎల్బిసి ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఆ టన్నల్లో 8 మంది ఇరుక్కపోయినరు. ఆ 8 మంది ఆచూకీ ఇంతవరకు కూడా తెలవలేదు. మరి వాళ్ళు బతికి ఉన్నారా, ఇంకేమైనా జరిగిందా? మొత్తానికి రెస్క్యూ టీం మాత్రం మొత్తానికి గాలింపు చర్యలు అయితే చేపడతా ఉన్నది. మరి వాళ్ళు బ్రతికి ప్రాణాలతో బయటపడాలని మనం ఆ దేవుణ్ణి ప్రార్థించుకుందాం. మొత్తానికి మరి ఎస్ఎల్బిసి రేవంత్ రెడ్డి లేక మొదలుపెట్టినటువంటి మొదటి ప్రాజెక్టు మొదట్లోనే కుప్పకూలిపోయింది. ఇక మొత్తానికి క్రికెట్ విషయానికి వచ్చేస్తే కింగ్ కొట్టేశాడు. ఇక విరాట్ మొత్తానికి 51వ సెంచరీ చేసిందంట. పాకిస్తాన్ పైన భారత్ మొత్తానికి ఘన విజయం సాధించింది. ఇక మొత్తానికి ఐసీసీ టోర్నమెంట్లలో పాకిస్తాన్తో మ్యాచ్ అంటే సాధారణంగా భారత్దే పైచేయి ఉంటుంది. గత దశాబ్ద కాలంలో కూడా ఆధిపత్యం మరింతగా పెరిగింది. ఇప్పుడు దుబాయ్లోనూ ఇక భారత్ది అదే జోరు. ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ అంచనాలను కూడా అందుకుంటూ ఇక రోహిత్ సేన అదరగొట్టింది. అన్ని విభాగాల్లోనూ మెరుగైనటువంటి ప్రదర్శన చేస్తూ ఛాంపియన్స్ ట్రోఫీలో చిరకాల ప్రత్యర్థిని కూడా 6 వికెట్ల తేడాతో ఇక అలవోకగా మట్టి కరిపించింది. ఇక వరుసగా రెండో విజయం సాధించినటువంటి టీమిండియా సెమీఫైనల్ చేరడం దాదాపుగా లాంఛనమే. అదే సమయంలో ఇక ఆతిథ్య పాకిస్తాన్ వరుసగా రెండో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించినట్లే. ఇక స్టార్ బ్యాటర్ కోహ్లీ సూపర్ ఫామ్ను కూడా అందుకోవడం భారత్కు శుభ సూచకం. ఇక ఇన్నింగ్స్కు ఇరుసులా నిలిచినటువంటి అతడు ఇక వన్డేలో 51వ శతకాన్ని పూర్తి చేశాడట. మొత్తానికి ఇక వన్డేల్లో వేగంగా 14,000 పరుగులు చేసినటువంటి బ్యాటర్ గాను అతడు రికార్డు సృష్టించిండు. మొత్తానికి 14,000 పరుగులు తీసిండట. రికార్డు స్థాయిలో రికార్డు సృష్టించిండు. కోహ్లీ నిన్న స్టేడియంలో కూడా కోహ్లీ అనుకుంటా అక్కడ ఉన్న ప్రేక్షకులంతా అరుస్తూ ఉన్నారు. మొత్తానికి విజయాన్ని అయితే భారత్ అయితే మొత్తానికి గెలిచింది. ఇండియా గెలుపొందినటువంటి ఘటన. మరి కోహ్లీ ఇంత గట్టిగా ఆడతాడా మ్యాచ్? ఇంత బందోబస్తు ఆడతాడా? ఇకపోతే అంతు చిక్కని ఆచూకీ. ఇది చాలా దుర్ఘటనమైనటువంటి సంఘటన. మొత్తానికి ఆ టన్నల్ అసలు ఇది ఎస్ఎల్బిసి ఏదైతే ఉందో ఆ సొరంగంలో ఇబ్బంది ఉన్నది, దాంట్లో మట్టి కూలుతుందని ఒక వర్కర్ చెప్పినాడంట. అందులో పనిచేసేటువంటి వర్కర్. అయినా కానీ అక్కడ ఆ యజమానులు ఉండి తోపుపోరి లోపలికి పోయి ఏం కాదు పని చేయిపోరి అని లోపలికి పంపించారట. పంపించిన పాపానికి 8 మంది ఆచూకీ ఇంతవరకు దొరకలే. 42 మంది బయటపడ్డరు సురక్షితంగా. ఇది చాలా దుర్ఘటన. మరి రేవంత్ రెడ్డి ఇప్పుడు రెస్క్యూ టీం పంపించి ఎంత టెక్నాలజీనైనా యూజ్ చేసి మొత్తానికి వాళ్ళని కాపాడండి, బయటకు తీసుకురండి అని చెప్తా ఉన్నాడు. మరి ముందే కావలసినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ దుర్ఘటన జరిగేదా? మరి ఇక ఎస్ఎల్బిసి మొత్తానికి అంతు చిక్కని ఆచూకీ, కానరాని 8 మంది జాడ. ఇంతవరకు ఆ 8 మంది జాడ కనబడలేదట. ఎస్ఎల్బిసి సొరంగంలోకి రక్షణ బృందాలు మొత్తానికి కిలోమీటర్ యువతలే ఆగిపోయిన వైనం. కిలోమీటర్ యువతలనే ఆగిపోయిందట. ఏది సొరంగంలోకి రక్షణ బృందాలు పోవడం. మొత్తం మట్టి బురద నీళ్లతోని నిండుకపోయింది ఆ టన్నల్. ఇక అత్యంత సంక్లిష్టంగా లోపలి పరిస్థితులు. 4 మీటర్ల మేర బురద మట్టి నీళ్లు. హై కెపాసిటీ మోటార్లతో తొలగింపు చర్యలు. మొత్తానికి కుంగిపోయి అడ్డుగా పడిన టీబీఎం పరికరాలు. రంగంలోకి సైన్యం, నౌకాదళం ఇక సహా పలు బృందాలు కూడా వెళ్ళాయట. ఘటనా స్థలం వద్ద మంత్రి ఉత్తమ్ పర్యవేక్షణ చేస్తూ ఉన్నాడట. సొరంగంలో 6 గంటలున్న మంత్రి జూపల్లి. వీళ్ళ పేర్లు అయితే ముందుగా చెప్పుర్రి. ఉత్తమ్ కుమారు ఆ స్థలం వద్ద పర్యవేక్షణ చేస్తూ ఉన్నాడు. జూపల్లి 6 గంటలన్నర సొరంగంలో 6 గంటలన్నర ఉన్నాడట. 6 గంటలు ఉన్నాడట సొరంగంలో. ఇప్పుడు వీళ్ళు 6 గంటలు ఉండి ఈయన పర్యవేక్షణ చేసి లాభం ఏమున్నది? 8 మంది జాడనే దొరకకపోయా.
ఇగో సొరంగంలోని ప్రమాద స్థలానికి కాలినడకన వెళ్తున్నటువంటి రెస్క్యూ బృందం ఇగో నడుచుకుంటూ పోతా ఉన్నారు. మొత్తం చీకటి, లైటింగ్స్ వేసిర్రు. మొత్తం ఇగో ఇందులో వాటర్ ఫుల్గా వాటర్ నిండిపోయినాయి. నీళ్లు, బురద, మట్టి ఇగో ఇట్లా నిండికపోయింది మొత్తం. ఇక మనోజ్, వాళ్ళ పేర్లు వచ్చేసి మనోజ్, శ్రీనివాస్, సందీప్ ఎక్కడున్నారు, మనోజ్ వినిపిస్తుందా అంటూ పదే పదే బిగ్గరగా అరుస్తూ రక్షక దళాల అన్వేషణ ఇక కానీ లోపలి నుంచి ఉలుకు పలుకు లేదు. మరోవైపు సొరంగంలో సుమారు కిలోమీటర్ మేర నీటి ప్రవాహం, ఇక 4 మీటర్ల ఎత్తున కిలోమీటరు దూరం పేరుకుపోయినటువంటి బురద, కన్ను పొడుచుకున్నా కనిపించనంత చీకటట. ఇక ప్రమాద స్థలానికి సమీపాన మొత్తానికి మార్గానికి అడ్డుగా చెల్లు చెదురుగా పడిపోయినటువంటి ఇనుప రాడ్లు, ఇతర పరికరాలు, లోపటికి బయటకి సమాచార వినిమయం చేసేటువంటి వ్యవస్థలు ధ్వంసం. ఇక ఎస్ఎల్బిసి సొరంగంలో నెలకొన్నటువంటి అత్యంత సంక్లిష్ట పరిస్థితులు ఇవి. మొత్తానికి సొరంగంలో చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు చేపట్టిన ప్రయత్నాలు 2వ రోజు ఫలించలేదు. ఆర్మీ, జాతీయ విపత్తు రక్షణ దళం ఇక తదితర బృందాలు విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. ఇక టీబీఎం యంత్రం సమీపం వరకు వెళ్ళి బాధితుల పేర్లు పెట్టి పిలిచినా లాభం లేకపోయింది. మొత్తం బురదమయంగా ఉండటం, ఇక టీబీఎం యంత్రంపై భాగం కుంగిపోవడం, దాంతోపాటు ఇతర పరికరాలు కూడా అడ్డంగా పడి ఉండటంతో ముందుకెళ్లలేని పరిస్థితి ఇక తలెత్తినట్లు కూడా సంబంధిత వర్గాలు తెలిపాయి. మొత్తానికి నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలోని శ్రీశైలం ఎడమ గట్టు కాలువ ఎస్ఎల్బిసిలో పరిస్థితి ఈ రకంగా ఉన్నది. 8 మంది అసలు వాళ్ళ జాడ ఇంతవరకు కూడా దొరకట్లేదు. మరి వాళ్ళు ప్రాణాలతో బయటకు వస్తారా, మరి వాళ్ళు దొరకరా, మరి ఏం జరుగుతుందో ఇంకా చూడాలి. మొత్తానికి రెస్క్యూ టీం మాత్రం, సహాయక బృందాలు మాత్రం అక్కడ ముమ్మరంగా పర్యవేక్షణ చర్యలు అయితే చేపడతా ఉన్నారు. మొత్తానికి వెతుకులాట కొనసాగుతూ ఉన్నది అక్కడ. ఇక భారత్కు సాయం పైన 5వసారి పదే పదే ప్రస్తావిస్తున్న ట్రంప్ అంట తాజాగా మళ్ళీ ఆగ్రహం, అధిక సుంకాలపైన విమర్శ, ఇక అసలు నిధులే రాలేదన్న కేంద్రం. ఇకపోతే అంచనాలకు అందని ఆదాయమట. ఈ ఏడాది బడ్జెట్ లక్ష్యం వచ్చేసి 2.90 లక్షల కోట్లు, 90 కోట్లు. ఇక 10 నెలల్లో వచ్చింది 1.82 లక్షల కోట్లు. 2025-26 బడ్జెట్కు అన్ని శాఖల నుంచి కూడా భారీగా ప్రతిపాదనలు కూడా అందినాయని చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే రేవంత్ రెడ్డి ఎక్కడిగా పోయింది కూడా చూడుర్రి. మొత్తానికి దండాలు పెడతా ఉన్నాడు. వైభవోపేతంగా పసిడిమయమైనటువంటి యాదగిరీషుని విమాన గోపురం ఆవిష్కరణ అనంతరం నమస్కరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గీతా దంపతులు, ఈవో భాస్కర్ రావు. మొత్తానికి ఇక్కడ విమాన గోపురం ఏదైతే ఉందో యాదగిరీషుని విమాన గోపురానికి నమస్కారం చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికలు ఇవాళ 3 చోట్ల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సభ పెట్టబోతున్నాడట. ఆ 3 చోట్లకి వెళ్ళి ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించండి అని చెప్పబోతుండట. మరి ఏ రకంగా చెప్తాడు? మరి అక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలంటే ఒకటి టీచర్స్, ఒకటి గ్రాడ్యుయేట్. వాళ్ళు చదువుకున్న వ్యక్తులు. టీచర్స్ అంటే తెలివి కల్లోళ్ళే, గ్రాడ్యుయేట్స్ అంటే తెలివి కల్లోళ్ళే. మరి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము చేసిన పనులు ఇవ్వని చెప్తాడా? మరి ఏ రకంగా చెప్పి ఓట్లు అడుగుతాడో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మొత్తానికి యాదగిరీషుని విమాన గోపురానికి అయితే నమస్కారం చేస్తుండు. నమస్కారం చేసి అడిగిపోతాడట. ఇక స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ, ఇగో ఇదే దండాలు అయితే మంచిగానే పెడతాడు చూడు. కళ్ళు మూసుకొని బ్రహ్మాండంగా మొక్కుతుండు దేవునికి. మరి దేవుడా, మా ఎమ్మెల్సీ అభ్యర్థులు ఉన్నారు 3, ఆ 3 మంచిగా భారీ మెజార్టీతోని గెలిపించుమని మొక్కుతున్నావా, లేకపోతే ఉన్న 3 ఓడగొట్టాలని మొక్కుతున్నావా? ఇక దేవుడు మరి నీ వైపు ఉంటాడా, ప్రజల వైపు ఉంటాడో చూద్దాం. ఇప్పటికే నిన్ను నమ్ముకొని ఓట్లేస్తే ప్రజల నోట్లో మట్టి కొట్టినావు. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా సభ ఏర్పాటు చేసి ఓట్లు వేయరని చెప్పబోతున్నావు. మరి ఏ రకమైనటువంటి మాటలు చెప్తావు? ఇప్పుడేం మాయ చేయబోతావు? అప్పుడంటే చదువుకొని ప్రజలు కాబట్టి మాయా మాటలు చెప్పినావు.
బుడ్డి సిలిండర్ ఇస్తా అన్నావు, రుణమాఫీ చేస్తానన్నావు, కళ్యాణ లక్ష్మికి స్కూటీ పెడతా అన్నావు, కళ్యాణ లక్ష్మి అన్నావు, అన్ని మాయమాటలు చెప్పినావు, ఓట్లు వేయించుకున్నావు. ఇప్పుడు మాయమాటలు చెప్తే బోల్తా పడేటువంటి ఎన్నికలు కావివి. భారంగా ఆరోగ్య భరోసా, మొత్తానికి ఏటా పెరిగిపోతున్న బీమా పాలసీల ప్రీమియం 5 ఏళ్లలో దాదాపు 30% హెచ్చు. ఆధునిక జీవితంలో ఆరోగ్యం అత్యంత విలువైనటువంటి సంపద. దీన్ని కాపాడుకునేందుకు అందరూ ప్రయాణిస్తూనే ఉంటారు అనుకొని మొత్తానికి అనారోగ్యం, ప్రమాదం, తీవ్ర వ్యాధులు ఎప్పుడు ఎవరిని బాధిస్తాయో చెప్పలేం. భారంగా ఆరోగ్య భరోసా అనట మొత్తానికి. ఇక నవ సంకల్పనకు అంతర్జాతీయ వేదిక హైదరాబాద్లో రేపు ప్రారంభం కానున్నటువంటి బయో ఆసియా 2025 సదస్సు. 50 దేశాల నుంచి 3000 మంది రాక. సరికొత్త అంచనాలు, నూతన ఆవిష్కరణలకు ఉద్దేశించినటువంటి అంతర్జాతీయ వేదిక బయో ఆసియా 2025 సదస్సు నిర్వహణకు అంతా సిద్ధమైందట మొత్తానికి. ఇక ఈనాడులో వెలుగు దినపత్రికలో ఒక్కసారి చూడరు. యాదగిరిగుట్ట స్వర్ణ దివ్య విమాన గోపురం రేవంత్ రెడ్డి మొక్కుతా ఉన్నాడు. ఈ వెలుగు వాళ్ళు మంచిగా మీదనే వేసుకొచ్చిరు ఇలా ఫోటోని. ఎందుకంటే ఈ వెలుగు దినపత్రిక రేవంత్ రెడ్డికి అతిథిగా పనిచేస్తుంది, చుట్టంగా. అందుకే ఇక్కడ వేరే వార్త రావాల్సింది ఇవాళ రేవంత్ రెడ్డి ఫోటో వేసినారు పైన. దీనికి కర్త కర్మ క్రియ, వెలుగు దినపత్రికకు కర్త కర్మ క్రియ గురువు అన్ని రేవంత్ రెడ్డి. ఇక స్వర్ణకాంతుల్లో యాదగిరిగుట్ట, మొత్తానికి ఈ యాదగిరిగుట్టను డెవలప్ చేసింది ఎవరా? కేసీఆరే అద్భుతంగా డెవలప్ చేసిండు యాదగిరిగుట్టను. అన్నీ కేసీఆర్ తీర్చిదిద్దితే ఆడికి పోయి దండాలు పెట్టుకుంటా కుర్చీలలో కూసుంటా రాజ్యం వెళ్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. బంగారం అసొంటి సెక్రటేరియట్ కడితే దాంట్లో ఏదన్నా ఒకటి మార్పు చేయాలి, పుల్లబెట్టాలని చక్కగా సెక్రటేరియట్కు ఎదురుగా ఉన్నటువంటి గేట్లు ఊలగొట్టి వాస్తు బాగలేదని పక్కకు పెట్టిండు. ఈయన పనితీరు అట్లా ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ చేసిన దానికి వ్యతిరేకంగా చేయాలి, మార్చాలన్నట్టు. ఆయన పేరు రావద్దు, ఈయన పేరు రావాలి. అట్లా ఏదో ఒకటి పుల్లబెట్టే ప్రయత్నం అంటారు దీన్ని. ఇక దివ్య విమాన బంగారు గోపురాన్ని ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. ఘనంగా కుంభాభిషేకం, ఇక సంప్రోక్షణ పూజల్లో పాల్గొన్న దంపతులు, సీఎం దంపతులు. ఇక వేదాశీర్వచనం అందజేసిన ఆలయ అర్చకులు. ఆశీర్వాదాలు కూడా మంచిగానే ఇచ్చిరట రేవంత్ రెడ్డికి. చక్కగా పనిచేసుకో అని ఇచ్చిరా, మరి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చమని ఇచ్చిరా, మరి ఇట్లనే మోసాలు చేసుకుంటా ముందుకు పోమని ఇచ్చిండు. ఇక ఒక్కరోజు సైంటిస్టుగా మారండి. నేషనల్ సైన్స్ డే సందర్భంగా 1 డే సైంటిస్టుగా మారాలని కూడా పిల్లలు, యువతకు ప్రధాని మోదీ మన్ కీ బాత్లో పిలుపునిచ్చారట. ఆదిలాబాద్కు చెందిన ప్రభుత్వ టీచర్ తొడసం కైలాష్ అంతరించిపోయేటువంటి దశలో ఉన్నటువంటి కొలామీ భాష పరిరక్షణకు AI టూల్స్తో పాటను మొత్తానికి కంపోజ్ చేయడాన్ని కూడా ప్రసంగించారట. మొత్తానికి అంతరించిపోతున్న ఒకరోజైనా సైంటిస్టుగా మారండి అని చెప్తున్నటువంటి మోదీ. ఇకపోతే 18 కిలోమీటర్లు నేల మీద మెట్రో పరుగులు. 18 కిలోమీటర్లు నేల మీద మెట్రో పరుగులు తీస్తుందట. ఫ్యూచర్ సిటీకి 3 విభాగాలుగా మెట్రో పరుగులు పెట్టనుంది. అండర్ గ్రౌండ్, ఇక ఎలివేటెడ్, 8 గ్రేడ్ మార్గాల్లో మెట్రో లైన్ కూడా నిర్మించనున్నారు. ఇక ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి 40 నిమిషాల్లో చేరేలా కారిడార్ రూపొందిస్తున్నారట. మొత్తానికి 40 కిలోమీటర్లు 40 నిమిషాల్లో చేరేలా కారిడార్ను తయారు చేస్తూ ఉన్నారట. ఇది నేల మీదనే పోతుందట. ఈ మెట్రో నేల మీద పోయేటువంటి మెట్రో. ఇక్కడ రాజలింగమూర్తి హత్య కేసులో గండ్ర అనుచరుడు ఎవరికైనా కేక్ తినబెడుతుర్రీడా? హరిబాబుకు కేకు తినిపిస్తున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఫైల్. హరిబాబుకు కేకు తినిపిస్తున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అయితే గండ్ర వెంకటరమణారెడ్డి ఫైల్. అయితే నేను ఇక్కడ విషయం ఏంటంటే ఈ హత్య ఎట్లా జరిగింది?
రాజలింగమూర్తిని హత్య చేసింది ఎవరు? ఇది పెద్ద చర్చ. మరి రాజలింగమూర్తిని హత్య చేసింది కాంగ్రెస్ వాళ్ళ, మరి బీఆర్ఎస్ వాళ్ళ? కేసీఆర్ హత్య చేయించిండని, లేదు రేవంత్ రెడ్డి హత్య చేయించిండని, కేసీఆర్ మీద రుద్దడానికే కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి ఒక గేమ్ అని. మరి ఇక్కడ విషయం ఏంటంటే హరిబాబుకు కేకు తినిపిస్తున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అంట కేక్ తినిపిస్తుండు. మరి అయితే ఎఫ్ఐఆర్లో 8గా బీఆర్ఎస్ నేత కొత్త హరిబాబు. అయితే హరిబాబుకు కేక్ తినిపిస్తుండు కాబట్టి హరిబాబే హత్య చేశాడని ఆరోపణల. ఇక వివరాలు వెల్లడించినటువంటి భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే, రాజలింగమూర్తిని చంపితే బెయిల్ ఇప్పిస్తానన్న హరిబాబు, ఇక ఖర్చులు కూడా తానే భరిస్తానని హామీ. 7 నిందితులు అరెస్టు, హరిబాబు సహా పరారీలో 3. ఇది నిజమేనా అబద్ధమా? రాజలింగమూర్తి జయశంకర్ భూపాలపల్లి రూరల్ వెలుగు. రాజలింగమూర్తి హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ హత్యలో బీఆర్ఎస్ లీడర్ భూపాలపల్లి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు పాత్ర ఉన్నట్టు కూడా పోలీసులు తేల్చారు. భూపాలపల్లిలో ఈ నెల 19న హత్యకు గురైన నాగవెల్లి రాజలింగమూర్తి కేసు వివరాలను కూడా ఆదివారం జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే మీడియాకు వెల్లడించారు. బీఆర్ఎస్ నేత భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ప్రధాన అనుచరుడైనటువంటి హరిబాబు పేరును కూడా ఎఫ్ఐఆర్లో 8Aగా నమోదు చేసినట్టు కూడా తెలిపారు. మొత్తానికి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే 8Aగా చేశాడు. రాజలింగమూర్తిని చంపితే బెయిల్ నేనే తీసుకొస్తా, మీ ఖర్చులన్నీ నేనే చూసుకుంటా అని హంతకులకు హరిబాబు భరోసా ఇచ్చినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నారని కూడా అతన్ని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని కూడా అన్నారు. అయితే బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యేతో కేక్ తింటున్నటువంటి హరిబాబు, ఈ హరిబాబే హత్యలో కీలకమైనటువంటి వ్యక్తిగా పరిగణలోనికి తీసుకొచ్చి ఆయన హత్య చేయించడానికి ఆధారాలు ఉన్నాయని చెప్తున్నటువంటి విషయం మరి ఎంతవరకు నిజం ఇంకా క్లారిటీ లేదు. మొత్తానికి ఇది బీఆర్ఎస్ వాళ్ళ హత్యనే, బీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి మర్డర్ లాగానే చూపించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి పూర్తిగా ఇప్పటికీ హరిబాబు పరారీలో ఉండడని చెప్తున్నారు. సరైనటువంటి సమాచారం అందేదాకా కూడా ఎవరు నమ్మొద్దు. ఎందుకంటే బీఆర్ఎస్ పైన మట్టి జల్లే ప్రయత్నము, కుట్రలు మోపే ప్రయత్నం చేస్తూ ఉంది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం. ఇక అదాని ఏడాదిలో కొట్టినటువంటి ట్యాక్స్ రూపాయలు 58,104 కోట్లంట. ఏడాదిలోనే వివిధ వ్యాపారాల్లో ఉన్నటువంటి అదాని గ్రూప్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి 58,104 కోట్ల ట్యాక్స్ కట్టింది. అంతకుముందు ఏడాది చెల్లించినటువంటి 46,610 కోట్ల ట్యాక్స్తో పోలిస్తే ఇది 11,494 కోట్లు ఎక్కువ అని చెప్తున్నటువంటి అంశం. ఇక రాష్ట్రం మొత్తం దివాలా తీసే రోజులు వస్తాయట. ఇది వాస్తవమైనటువంటి విషయం. కిషన్ రెడ్డి చెప్పినా చెప్పకపోయినా తెలంగాణ రాష్ట్రం మొత్తానికి దివాలా తీసేటువంటి రోజులు తప్పకుండా వస్తాయి. ఎందుకు దివాలా తీసే రోజులు వస్తాయంటే మనకు తెలుసు, మనం కళ్ళు ఉండి కూడా ఓ దరిద్రాన్ని తీసుకొచ్చుకొని పెట్టుకున్నాం. మనం కళ్ళు లేకపోతే ఏదో ఒకటి తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే అది మన మీద దాడి చేస్తుందని భయపడతాం. కానీ కళ్ళుండి తెలివితేటలుండి అన్ని రైట్స్ మనకుండి కూడా మన ఆయుధమైనటువంటి ఓటును తీసుకుపోయి రేవంత్ రెడ్డి గుద్దినం. ఇక కరువు వస్తుంది అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. కరువు ఏమున్నదా, ఆల్రెడీ ప్రారంభం అయ్యింది. ఇది ప్రారంభంలోనే ఇంత కరువు ఉన్నది. ఇంకా ముందు చాలా కరువు వస్తుంది. ఇప్పుడు ఎట్లా ఉన్నదంటే కరువులో డబ్బులు జనాల దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని అరకొర ఖర్చు పెడతా ఉన్నారు ఉండి లేక. ఇంకా ముందు ఇవి కూడా అయిపోయిన తర్వాత ఇక మొత్తం కరువే. తాగునీటికి కరువే, సాగునీటికి కరువే, కరెంటు కరువే, పథకాలు కరువే, అన్ని కరువే వస్తాయి. ఇక కాంగ్రెస్ అంటేనే కరువు. ఇక అప్పులతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు.
అప్పులతో ఇప్పుడైతే ప్రజెంట్ అప్పులతోనే నడిపిస్తున్నారట. గుర్తుపెట్టుకోండి, గత సర్కారు 8 లక్షల కోట్ల అప్పులు చేసింది. ఈ సర్కారు అదే పరిస్థితుల్లో అదే పద్ధతిలో పోతున్నది. అభివృద్ధి పైన రేవంత్ సవాల్కు నేను రెడీ. హైదరాబాద్లో బిల్డర్లను కాంగ్రెస్ ఇక లీడర్లు చేస్తుందని కూడా ఆరోపణ. ఇక ఇది విషయం. హైదరాబాద్లో ఉన్నటువంటి బిల్డర్లందరినీ కాంగ్రెస్ ప్రభుత్వం లీడర్లను చేస్తూ ఉన్నదట. బిల్డర్స్ అందరినీ మరి ఎందుకు లీడర్స్ని చేయడం? వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయని డబ్బులు తీసుకోవడానికా, కాంట్రాక్టులు అప్పచెప్పడానికా? మరి ఏ రకంగా ఆలోచన చేసి అక్కడ బిల్డర్స్ అందరినీ లీడర్స్గా మారుస్తూ ఉన్నది? గత సర్కారు 8 లక్షల అప్పులు చేసిందో చేయలేదో తర్వాత విషయం. మరి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అప్పులతోనే రాష్ట్రాన్ని నడిపిస్తే మరి రాష్ట్రాన్ని ఏదోవ పట్టిస్తారు. ఇక కొత్త ఆవిష్కరణకు వేదిక బయో ఏషియన్ అంట. రేపు ఎల్లుండి HICCలో సదస్సు. హాజరు కానున్న 50 దేశాలకు చెందినటువంటి 3000 మంది ప్రతినిధులు. ఇకపోతే అమెరికా నుంచి 4వ బ్యాచ్. మొత్తానికి అమెరికా నుండి అక్కడ ఏదైతే ఉద్యోగ అవకాశాలకు పోయి అక్కడ కొన్ని సంస్థల్లో పని చేసుకుంటా ఉన్నారో వాళ్ళందరినీ మెల్లమెల్లగా ట్రంప్ ఇండియా పంపిస్తూ ఉన్నాడు. ఇది నాలుగో విమానం. మొత్తానికి ఇండియాకు పంపించినటువంటి విషయంలో 4వ విమానం. మరో 12 మంది ఇండియన్లు వెనక్కి వచ్చేసారట. అమెరికా నుంచి 4వ బ్యాచ్ కూడా బయటకు వచ్చేసింది. అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న ఇండియన్ల తరలింపు. వీళ్ళు అక్రమంగా ఉంటుందట. ఇక కొనసాగుతున్నది. ఇప్పటికే 3 బ్యాచుల్లో అక్రమ వలసదారులను అమెరికా భారత్కు పంపింది. ఆదివారం 4వ బ్యాచ్ ఇండియాకు చేరుకుంది. ఇందులో మొత్తం 12 మంది ఇండియన్లు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగారు. వీరు మొత్తానికి వయాపనామా మీదుగా ఇండియాకు చేరుకున్నారని కూడా అధికారులు వెల్లడించారు. 12 మందిలో 4 పంజాబ్లోని అమృత్సర్కు వెళ్లారని తెలిపారు. ఫిబ్రవరి 5న ఇక ఫస్ట్ బ్యాచ్లో భాగంగా 104 మంది ఇండియన్ వలసదారులను కూడా అమృత్సర్కు తరలించినటువంటి సంగతి తెలిసింది. మరోవైపు అక్రమ వలసదారుల చేతులు కాళ్లకు అమెరికా సంఖ్యలు వేసి తరలిస్తున్నారన్నటువంటి ఆరోపణలపైన కేంద్ర ప్రభుత్వం స్పందించిందట. ఇండియాకు డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పటికే భారీగా ట్యాక్సులతో అమెరికా నుంచి లాభపడ్డది ట్రంప్ చెప్తున్నటువంటి మాట. మళ్ళీ ఆ దేశంలో ఎలక్షన్స్ కోసం ఎందుకు నిధులు ఇవ్వాలని కూడా కామెంట్ చేస్తూ ఉన్నదట. ఇండియాకు డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పటికే భారీగా ట్యాక్సులతోని అమెరికా నుంచి లాభాలు పడ్డదట. ఇండియా ట్యాక్స్లు ఇవ్వద్దు అని చెప్తుంది. ఇక క్షణక్షణం ఉత్కంఠ భరితం. ఇది SLBCలో జరుగుతున్నటువంటి ఒక ఉత్కంఠ భరితమైనటువంటి ఘటన. మొత్తానికి అక్కడ అందరి చూపు SLBC టన్నల్ వైపే ఉన్నది. ఆ టన్నల్ వైపు ఎందుకు చూస్తున్నారంటే 8 మంది అందులో చిక్కుకుపోయారు. ఆ 8 మంది మరి బయటకు వస్తారా రారా? మరి వాళ్ళ పరిస్థితి ఏంది? మరి ఎక్కడ పోయినారు? బురదలో చిక్కుకున్నారా? వాళ్ళు ఇంకేదైనా ప్రదేశానికి వెళ్ళారా? మరి ఎక్కడికి వెళ్ళారు? మరి అక్కడ ఏం జరుగుతుంది? మొత్తానికి లోపల నుంచి ఎలాంటి శబ్దాలు కూడా రాలేదంట. వాళ్ళు మరి బ్రతికి ఉంటే ఆల్రెడీ శబ్దాలు అవుతూ ఉంటాయి, ఏదో సౌండ్ వస్తూ ఉంటుంది. మరి వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉన్నది లోపల? మరి వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇకపోతే నేడు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి రేవంత్ రెడ్డి బయలుదేరబోతా ఉన్నాడట. అందుకే నిన్న యాదగిరి గుట్టలో మొక్కినట్టున్నాడు దేవునికి. నిన్న యాదగిరీషుని విమాన గోపురానికి నమస్కారం చేసిండు, పైనకు తలెత్తి నమస్కారం చేసిండు. దేవుడు అంటే నమ్మకమే ఉండదు రేవంత్ రెడ్డికి. మరి ఎట్లా మొక్కిండు? దేవుడి మీదనే రాజకీయం చేస్తూ ఉంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏ ఊరికి పోతే ఆ ఊళ్ళో ఉన్నటువంటి దేవుని మీద ఒట్టేసిండు, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తా అని. దేవుళ్ళనే మోసం చేసిన వ్యక్తి ప్రజల్ని మోసం చేయడం పెద్ద పనేం కాదు ఆయనకి. రాష్ట్రానికి కొత్త లిక్కర్ బ్రాండ్స్ అంట. డబ్బులు సంపాదించే ప్రయత్నంలోనే ఉంది ఆ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల కోసం అసలే ఆలోచించట్లే. మొన్నటికి మొన్న లైట్ బీర్లు మొత్తం బంద్ అని చెప్పారు, కొత్త బ్రాండ్స్ వస్తాయని చెప్పారు. లైట్ బీర్ బ్రాండ్ బంద్ చేసినటువంటి అంశం. మళ్ళీ వాళ్ళతో కుమ్మక్కైపోయి వాళ్ళ దగ్గర కమిషన్లు కొట్టిండు, మళ్ళీ వాటిని నడిపిస్తుండు. ఇక మొన్నటికి మొన్న మన అల్లు అర్జున్ విషయంలో కూడా 500 కోట్లు స్వాహా చేసిండట. డీల్ కుదుర్చుకున్నట్టున్న లోపల మంచిగానే. సినిమాలు మొత్తమే నడవనీయం,
అసలే జరిగాయి, సినీ మొత్తం అది బెనిఫిట్ షోలు మొత్తం బంద్, అసలు సినిమాలు తీసుడే బంద్ అన్నట్టుగా మాట్లాడితే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళంతా రేవంత్ రెడ్డి ఛాంబర్కి వెళ్ళి మాట ముచ్చట చేసి మరి వాళ్ళందరితో ఏం డీల్ కుదుర్చుకున్నాడో మొత్తం మళ్ళీ స్వేచ్ఛ అప్పచెప్పేసి చేసుకోపోరు సినిమాలు అన్నాడు. ఇది పరిస్థితి. కొత్త బ్రాండ్లు వస్తాయంటుండు, మళ్ళీ కొత్త బ్రాండ్లు వస్తాయని మన వాళ్ళ దగ్గర కూడా ఎంత కమిషన్ లాగుతుండో. ఇక టీజీబీసీఎల్ తాజా ప్రకటన, క్వాలిటీ సర్టిఫికెట్ కంపల్సరీ, గతంలో అనుమతులిచ్చి వెనక్కి తీసుకున్న సర్కార్, నాణ్యతపై వెల్లువెత్తినటువంటి విమర్శలు, చేసేది లేక వెనుకడుగు వేసిన ప్రభుత్వం. త్వరలో కొత్త లిక్కర్ బ్రాండ్స్ రాష్ట్రానికి రానున్నాయి. గతంలో ఎదురైనటువంటి అనుభవాల నేపథ్యంలో ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇక దీనిపై ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టిన బేవరేజెస్ కార్పొరేషన్ అనుమతులకు నిబంధనలను కూడా సిద్ధం చేసింది. ఎక్కడ వ్యతిరేకత వ్యక్తం అవ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. క్వాలిటీ సర్టిఫికేట్తో పాటు ఎలాంటి ఆరోపణలు లేవన్న సర్టిఫికేట్ ఉంటేనే అనుమతులు అంటూ నిబంధనలు పెట్టిందట. మొత్తానికి కొత్త లిక్కర్ బ్రాండ్స్ మళ్ళీ తెర మీదకు వచ్చింది. రాష్ట్రంలో కొత్త బ్రాండ్స్ తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశించినటువంటి రీతిలో కొత్త కంపెనీల బ్రాండ్లను అనుమతులు ఇవ్వనున్నారు. రాష్ట్రంలో లేని దేశీ విదేశీయ కంపెనీలో తమ బ్రాండ్ల అమ్మకాలు జరుపుకోవడానికి కూడా అనుమతి ఇచ్చేసిందట. ఇకపోతే కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించడానికి కుట్ర చేస్తూ ఉన్నారట. ఎవరు చేస్తున్నారు కుట్ర? శ్రీధర్ బాబు న్యూ డ్యామేజ్ చేయడానికి ఎత్తుగడ చేస్తూ ఉన్నాడు. శ్రీధర్ బాబే ఓడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడా? పొన్నంను రంగంలోకి దింపిన సీఎం రేవంత్, హరికృష్ణను బరిలోకి దింపిందే ముఖ్యమంత్రి. సీఎం పైన బక్క జడ్సన్ తీవ్ర ఆరోపణలు, పట్టభద్రుల ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కూడా వినతి. గంజాయి పంట పండించాలా? బండి సంజయ్, గంజాయి పంట పండించాలా? వరి వద్దంటే ఏ పంట వేయాలి? ప్రభుత్వం దగ్గర ప్రణాళికలు ఉన్నాయా? వరి వద్దంటే కాంగ్రెస్ పార్టీనే వద్దు. ఇక కృష్ణా నీటిని ఏపీకి తరలించి దక్షిణ తెలంగాణను కాళేశ్వరంను నాశనం చేసి ఉత్తర తెలంగాణను ఎడారి చేసింది. 15% కమిషన్ ఇస్తేనే రియంబర్స్మెంట్. వరంగల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్. మరి వరి పంట వేయకమని చెప్తే వరి పంట వేయకపోతే గంజాయి పంట పండించమంటారా అని బండి సంజయ్ అడుగుతా ఉన్నాడు. వరి వద్దంటే కాంగ్రెస్ పార్టీ వద్దంటుండు. ఇక పుసుకన వరి గిట్ల వెయ్యకుర్రి అంటే మరి కాంగ్రెస్ పార్టీ కూడా వద్దు అని చెప్తుండు. ఇది నిజమే. మరి వరి వేయకుండా ఇంకేం పంట పండించమంటాడు? బండి సంజయ్ బాగానే అడిగిండు. వరి వేయకపోతే మరి గంజాయి పంట పండించమంటావా? గాంధీ భవన్ మెట్లు ఎక్కితేనే బోనస్ పైసలట. రైతులకు బోనస్ వేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ వేస్తామని చెప్పిండు. ఇవాళ రైతు గాంధీ భవన్ మెట్లు ఎక్కిండు, నాకు బోనస్ పైసలు పడలేదని. మరి రాహుల్ గాంధీ చూడు, నీ గాంధీ భవన్ ఇజ్జత్ తీస్తున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గాంధీ భవన్ ఇజ్జత్ తీస్తుండు. దానికి ఉన్న విలువేంది? మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గాంధీ భవన్ మెట్లెక్కిండు రైతు. సిగ్గుబా. ఈ నెల 21న బోనస్ కోసం వృద్ధ రైతు ధర్నా. 22న బోనస్ డబ్బులు వేసిన ప్రభుత్వం. రాష్ట్రంలో ఇంకా చాలా మందికి పెండింగ్లో బోనస్. ధర్నా చేస్తేనే బోనస్ ఇస్తారా అని చర్చ. ధర్నా చేస్తేనే బోనస్ ఇస్తారు, లేకపోతే ఇయ్యరు. మరి ధర్నా చేయాలి, ఇంకేమన్నా అంటే ఏదైనా చేయాలి, అప్పుడే బోనస్ డబ్బులు వస్తాయి. ఎందుకంటే అడిగితే డబ్బులు ఇస్తారు, అడగకపోతే ఆ డబ్బులన్నా మిగులుతాయని చూస్తారు వాళ్ళు. ఎట్లా ఇగో మొత్తం అక్కడ టన్నల్ లోపల జూపల్లి పాపం నిద్ర లేకుండా ఆయనే శ్రమిస్తుండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇగో కళ్ళు మొత్తం నిద్ర, ఆ కళ్ళు చూడురు మొత్తం కాయలు కాసుకపోయినాయి, నెత్తికి రుమాలు చుట్టిరు. ఇక్కడ ప్రాణానికి అపాయం ఉందని తెలిసి కూడా మరి లోపలికి పంపించిరట. అది ఎక్కడ పోయింది మ్యాటర్? ఒక బాధితుడు చెప్తా ఉన్నాడు చూడురు. ఇగో ప్రమాదమని తెలిసినా పని చేయించారు. జాతీయ మీడియాతో ఓ కార్మికుడు చెప్తా ఉన్నాడట. అక్కడ ప్రమాదం అని తెలుసంట, అయినా పని చేయించిరట. ఎస్ఎల్బీసీ ప్రమాదం నుంచి ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డ కార్మికుడు ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రమాదం జరుగుతుందని అధికారులకు ముందే తెలుసని కూడా ఆయన తమతో పనులు ప్రారంభం చేశారని కూడా తెలిపాడు. మొత్తానికి ఎస్ఎల్బీసీ టన్నుల్లో ప్రమాద ఘటనను ముందే గ్రహించిన పని ఆపకుండా చేయించడం వల్లే ఇలా జరిగిందని తెలిపాడు. ప్రమాదం జరిగిన ప్రదేశాల్లో నీళ్లు వస్తున్నా పని
ఇక ఆపలేదన్నారు. దీంతో నీటి తాకిడి పెరిగి ఒక్కసారిగా టన్నెల్ కుప్పకూలిపోయిందన్నారు. లోపల చిక్కుకుపోయినటువంటి తమ వారిని ప్రాణాలతో ఇక విద్యార్థుల కోసం ఆపార్ కార్డు ఏదైతే పెట్టిరో ఆపార్ కార్డుతోని అవస్థలు పడుతుర్రట తల్లిదండ్రులు. మరి అసలు అది సక్రమంగా పనిచేస్తుందా పనిచేస్తలేదా? ఇక్కడ చూస్తే ఇగో అవస్థల ఆపార్, మొత్తానికి అవస్థల పాలైపోయినటువంటి ఆపార్ రిగే, మొత్తానికి రిగే మౌనిక ఎల్బీ నగర్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి చదువుతుంది. ఆపార్ నమోదు కోసం బర్త్ సర్టిఫికేట్, జనన ధృవీకరణ పత్రం సమర్పించాలని స్కూల్ నిర్వాహకులు స్పష్టం చేయడంతో తండ్రితో కలిసి మున్సిపల్ కార్యాలయానికి వెళ్ళింది. కానీ 15 ఏళ్ల క్రితం నాటి ఆ రికార్డులు లేవని మున్సిపల్ అధికారులు చెప్పారు. అయితే అక్కడే ఉన్నటువంటి మీ సేవ కేంద్రం నిర్వాహకుడు జోక్యం చేసుకొని 10,000 ఇస్తే బర్త్ సర్టిఫికేట్ ఇప్పిస్తానని చెప్పారు. మౌనిక తండ్రి 8,000కు బేరం మాట్లాడుకుని 2 రోజుల్లో జనన ధృవీకరణ పత్రాన్ని సంపాదించి పాఠశాలలో సమర్పించారు. ఇగో ఇది వ్యవహారం. ఎల్బీ నగర్లో ఓ ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. ఆపార్ నమోదు కోసం బర్త్ సర్టిఫికేట్, జనన ధృవీకరణ పత్రం అవసరమని వెళ్తే మున్సిపాలిటీ కార్యాలయానికి వెళ్ళిందట. తండ్రిని తీసుకొని మా దగ్గర 15 ఏళ్ల క్రితం నాటి ఆ రికార్డులు లేవని చెప్పిరట. ఆ రికార్డులు లేవని చెప్పగానే అక్కడ సదర్గా ఒక మీ సేవ వ్యక్తి ఉన్నట. మరి ఆ మీ సేవ వ్యక్తి ఎట్లా తీసుకొచ్చిండే బర్త్ సర్టిఫికేట్? 10,000 ఇస్తే బర్త్ సర్టిఫికేట్ ఇస్తానని చెప్పిండట. 10,000 ఇస్తే బర్త్ సర్టిఫికేట్ ఇస్తానని చెప్తే లేదు 8,000 ఇస్తానని చెప్పిండట. 8,000కు బర్త్ సర్టిఫికేట్ వచ్చిందట. మరి ఎక్కడి నుండి వచ్చింది, ఎట్లా వచ్చింది? ఇది మున్సిపాలిటీలో రికార్డులే లేవు. మరి రికార్డులు లేనప్పుడు మరి బర్త్ సర్టిఫికేట్ ఎక్కడి నుండి వచ్చింది? ఎట్లా తెచ్చిండు మీ సేవా వ్యక్తి ఎట్లా తీసుకొచ్చిండు? మరి మున్సిపాలిటీలో లేనటువంటి రికార్డు మరి మీ సేవ ఆయన దగ్గర ఉందా? పాఠశాల విద్యార్థుల కోసం తెచ్చిన ఆపార్ విధానం ఇలా మధ్యవర్తులకు కాసులు కురిపిస్తోంది. ప్రధానంగా బర్త్ సర్టిఫికేట్ జారీ చేసే కార్యాలయాల ఉద్యోగులు, మీ సేవ, ఆధార్ నమోదు కేంద్రాల నిర్వాహకులు, స్థానిక సంస్థల కార్యాలయాల వద్ద ఉన్న మధ్యవర్తులు ఇక విచ్చలవిడిగా వసూళ్లకు పాల్పడుతున్నారు. ఉచితంగా అందాల్సినటువంటి పౌర సేవల కోసం ఇక అందిన కాడికి దుండుకుంటున్నటువంటి అంశం. ఇది కథ. ఇక పొరపాట్లు సవరణ కోసం స్థానిక సంస్థలు, ఆధార్, మీ సేవ కేంద్రాల చుట్టూ తల్లిదండ్రులు చక్కర్లు కొడతా ఉన్నారు. దరఖాస్తుదారుల అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్నటువంటి దళారులు, మీ సేవ కేంద్రాల నిర్వాహకులు. విద్యార్థుల విశిష్ట గుర్తింపునకు ఇక్కట్లు ఎన్నెన్నో. ఆధార్, స్కూల్ రికార్డు, యుడైస్లలో వివరాలు ఒకేలా ఉంటే సరే, ఎక్కడ చిన్న పొరపాటు ఉన్నా ఆపార్ నమోదు సాధ్యమవని పరిస్థితి ఉంటుందట. మొత్తానికి ఆధార్, స్కూల్ రికార్డు, యుడైస్లలో వివరాలు ఒకేలా ఉంటే సరే, ఆధార్ కార్డుల, స్కూల్ రికార్డుల మొత్తం ఇవన్నిట్లలో కూడా ఒకే రకంగా ఉంటే ఆపార్ కార్డు అప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఏ మాత్రం చిన్నగా స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా, పేరు మిస్టేక్ ఉన్నా, వర్డ్ మిస్టేక్ ఉన్నా, ఏ జరిగినా అసలు అక్కడ తీసుకోవట్లేదు. ఎక్కడ చిన్న పొరపాటు ఉన్నా ఆపార్ నమోదు కావటం లేదట. మొత్తానికి పెద్ద తంట. ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఆపార్ కార్డు రావడం వల్ల మీ సేవ వాళ్ళు మున్సిపాలిటీ దగ్గర బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ ఆపార్ కార్డు కావాలంటే ఆ విషయంలో మొత్తానికి దళారులు, మధ్యలో ఉన్నటువంటి దళారులు మొత్తం డబ్బులు సంపాదించే ప్రయత్నం మీద ఉన్నారట. ఆధార్ కార్డులో సరైనటువంటి పేరు ఉండాలి, స్కూల్ రికార్డులో, ఆధార్ కార్డులో సేమ్ ఉండాలి. దానికి తగ్గట్టుగా మళ్ళా బర్త్ సర్టిఫికేట్ కూడా ఇంపార్టెంటే. ఇవన్నీ ఉంటేనే ఆపార్ కార్డు వస్తుంది. చప్పుడు లేకుండా రై రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ వాహనాల సంఖ్య. ఏడాదిన్నరలో 1,00,000కు పైగా రోడ్లపైకి 3 నెలల్లోనే దాదాపు 15,000 ఈవీల కొనుగోలు. విద్యుత్ వాహన పాలసీతో ఒక్కసారిగా పెరిగిన డిమాండ్. ఇంధన ఖర్చులో ఆదాయ రాయితీల ప్రకటనతో కొనుగోళ్లు పైకి వస్తూ ఉన్నాయంట. మొత్తానికి రాష్ట్రంలో ఈవీల లెక్కలు ఇవి. 2020-21లో 2,603 వచ్చినాయి. 2021-22లో 14,785, 2022-23లో 39,111,
23, 24లో 61,507, 24, 25లో 58,916. మొత్తానికి 1,76,922 వాహనాలు